లాస్ట్ రోజైతే అమ్మవారైతే చాలా ఏడ్చుకుంటూ వాళ్ళ అత్తవారింటికైతే వెళ్ళిపోయారు. చివరిగా ఒక్కసారి ఊరు మొత్తం దేవుళ్ళకైతే ఊరేగిస్తారు. వేషాలు గాని, క్రాకర్స్ గాని ఏమి పేల్చరు. అందరి మొహాల్లో డల్‌నెస్. నెల రోజుల పాటు ఇంత గ్రాండ్‌గా యాత్ర జరిగినప్పటికి కూడా ముగ్గురు అక్కాజెల్లెళ్ళు భెట్టో అవ్వరు. భెట్టో అంటే కలుసుకోరు, చూసుకోరు. వెళ్ళే ముందైతే ఒక్క సెకండ్ కోసం ముగ్గురు అక్కాజెల్లెళ్ళు మీటప్ అవుతారు. ఇది చూడ్డానికైతే వేల మంది జనాలొచ్చారు. ఈ సీన్ చూస్తే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ రావాల్సిందే. ఆడపిల్ల ఇంటికెళ్ళిపోయే ముందు ఎంత బాధ వేస్తదో దేవుళ్ళు కూడా అంతే బాధపడుకుంటూ ఇటు ఠక్కురాని అమ్మకు ఊర్లోకి తెచ్చేస్తారు. భగ్దయ్య అమ్మకైతే ఆ చీకట్లోనే నడుచుకుంటూ తీసుకొని వెళ్ళిపోతారు. ఠక్కురాని అమ్మకైతే వీధిలో ఉన్న వాళ్ళ అమ్మగారింటికి తీసుకొని వచ్చి సారే అవన్నీ పెట్టేటప్పుడైతే చాలా ఏడ్చారు. పూల రూపంలో తెచ్చిన పువ్వులైతే నెల రోజుల పాటు వాడిపోకుండా అలానే ఉన్నాయి. మీరే చూసేయండి ఆ మిరాకిల్. మళ్ళీ 3 ఇయర్స్ ఆగాల్సిందేని ఇదంతా చూడాలంటే.